కారణం నేను బీకేఎస్ కన్నా కూటమి ప్రభుత్వం ఎస్టీ ఎస్సీ కాలనీలో 500 దేవాలయాలు నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని భారతీయ కాపు సేన తీవ్రంగా ఖండిస్తోంది మాట్లాడి. ఎందుకంటే టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, హిందువులకు సంబంధించింది. దాని మీద వచ్చే నిధులు హిందూ దేవాలయాలకి, హిందూ ప్రచారానికి అట్లా ఖర్చు పెడతారు. అది తెలుసుకోకుండా ఒక అజ్ఞానిలాగా, ఒక మత ప్రచారకులాగా, ఇది క్రిస్టియన్ మత ప్రచారకులాగా మాట్లాడుతుంది షర్మిల. ముందు మీ భర్త క్రిస్టియన్ మతం మీద సంపాదించిన డబ్బుల్ని ప్రజలు ఖర్చు పెట్టమనండి. దశమ భాగం వసూలు చేసుకొని కోట్లు వెనకేసుకున్నారు కదా, ఆ డబ్బుని ఖర్చు పెట్టమనండి. అంతేగాని హిందూ దేవాలయాల మీద వచ్చిన డబ్బుని హిందువులకే ఖర్చు పెడతారు. అది తెలుసుకోకుండా ఒక పిచ్చి పట్టిందలాగా ఏది పడితే అది మాట్లాడితే హిందువులు చూస్తూ కూర్చోరు. అది గుర్తుపెట్టుకోమ్మా. అదేవిధంగా ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలంటే ప్రజలు కట్టిన పన్నులు ఇవన్నీ తీసుకొని ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. కానీ దాంట్లోంచే మళ్ళీ క్రిస్టియన్ పాస్టర్లకి అట్లాగే ముస్లిం మౌలాలకు ఎత్తున్నారు. దాన్ని ఎందుకు ప్రశ్నించట్లా నువ్వు? అంటే ప్రజలు కట్టిన డబ్బులు ప్రజలకి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఇట్లా మా మౌలాలకి పాస్టర్లకి ఎత్తున్నప్పుడు నీ నోరు పడిపోయింది. కానీ మా డబ్బులు అంటే మా హిందువుల డబ్బులు హిందూ దేవాలయాలు ఖర్చు పెడతానంటే మాత్రం నేను నోరు లెగుస్తుంది. దీన్ని బీకేఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. మీరు రాష్ట్రానికి అధ్యక్షురాలు, అంతేగాని మత ప్రచారకురాలు కాదు. కానీ మీరు మాట్లాడుతున్న మాటలు మాత్రం మత ప్రచారకులాగా ఉంది. అది గుర్తుపెట్టుకుని ఇంకెప్పుడూ కూడా హిందూ దేవాలయాల జోలికి రావద్దని బీకేఎస్ హెచ్చరిస్తుంది. జై హింద్, జై శ్రీరామ్.